వెల్కమ్ టు తపస్య స్టడీ సర్కిల్. నేను మీ నర్సిరెడ్డిని, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ పంచాయత్ సెక్రటరీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అర్థమెటిక్ యొక్క ప్రియారిటీ ఎలా ఉంటుంది? అర్థమెటిక్ ఫస్ట్ బ్యాక్ బోన్ లాంటి టాపిక్ రేషియోస్. సో వాస్తవానికి అర్థమెటిక్లో దాదాపు ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. ముఖ్యంగా అర్థమెటిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు రేషియోస్, తర్వాత టాపిక్ వచ్చేసి మనకు పర్సంటేజెస్. టోటల్ అర్థమెటిక్ మీద మంచి కమాండింగ్ ఉండాలంటే రేషియోస్ అనే టాపిక్, పర్సంటేజ్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాస్తవానికి స్టేట్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ ఎగ్జామ్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దాదాపు అర్థమెటిక్లో ఉన్నటువంటి 25 to 30 టాపిక్స్ నుంచి మినిమం 25 మార్క్స్ టు మ్యాక్సిమం 50 మార్క్స్, సబ్ ఇన్స్పెక్టర్కి అయితే దాదాపు 75 మార్క్స్ నుంచి 100 మార్క్స్ వరకు కూడా దీని వెయిటేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, స్టేట్తో పాటు సెంట్రల్ ఎగ్జామ్స్, అలానే స్టేట్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా గ్రూప్ 1లో డేటా ఇంటర్ప్రిటేషన్లో దాదాపు మనకు 50 మార్క్స్ సిలబస్ ఉంది. గ్రూప్ 2లో అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి దాదాపు 25 to 30 మార్క్స్ ఉంది. అలానే గ్రూప్ 3లో 25-30 మార్క్స్ ఉంది. గ్రూప్ 4లో మాత్రము ఎక్కువ వెయిటేజ్ 75 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ముఖ్యంగా రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్కు నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో దాదాపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, టోటల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో దాదాపు అర్థమెటిక్ యొక్క ప్రియారిటీ చాలా ఉంటుంది. ముఖ్యంగా 50 మార్క్స్ టు 75 మార్క్స్ కూడా వెయిటేజ్ ఉంది. ఇలా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మినిమం 25 మార్క్స్, మినిమం 25 మార్క్స్ టు 30 మార్క్స్, 25 మార్క్స్ టు మినిమం 25 మార్క్స్ టు 75 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంది. ఏ కాంపిటేటివ్ యొక్క ఎగ్జామ్ ఓరియంటేషన్ బట్టి ప్రిపరేషన్ ఉంటుంది. ముఖ్యంగా అర్థమెటిక్లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే 25 to 35 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 35 టాపిక్స్ కూడా ఎక్కడుంది సిలబస్ అంటే దాదాపు మనకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్, వాస్తవానికి 10th క్లాస్లో కూడా ఉండదు, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్, 9th క్లాస్ వరకు ఉన్న సిలబస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో 3rd క్లాస్ నుంచి 7th క్లాస్, 8th క్లాస్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని మనం అర్థమెటిక్లో టాపిక్స్ చేస్తాము. రెగ్యులర్గా స్టేట్ ఎగ్జామ్స్లో, అకాడమిక్ ఎగ్జామ్స్లో అయితే ప్రతి దానికి కూడా మనము సొల్యూషన్ చేస్తాము. బట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా 1 minute-లో 1 step-లో 1 మార్క్ స్కోర్ చేయాలనే కాన్సెప్ట్లో మనం వెళ్తున్నాం కాబట్టి మ్యాక్సిమం అర్థమెటిక్లో షార్ట్ కట్స్ నేర్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చెప్పేటటువంటి అర్థమెటిక్లో దాదాపు ప్రతి ప్రాబ్లాన్ని కూడా సొల్యూషన్ చెప్తూ షార్ట్ కట్ కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఎలా చేయాలి, వితిన్ 30 సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేయాలి, 2 minutes అయితే ఎలా చేయాలి, 1 minute అయితే ఎలా చేయాలి అనే సిచ్యువేషన్ బట్టి మనం చెప్తాము. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఈరోజు స్టార్ట్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ రేషియోస్. సో ఈ రేషియోస్ అనే టాపిక్ మీకు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ దృష్టి పెట్టుకొని మనము రేషియో టాపిక్ తీసుకుంటున్నాము. రేషియోస్లో వాస్తవానికి రేషియో టాపిక్ నేర్చుకోవడం వల్ల రేషియోస్తో పాటు తర్వాత టాపిక్ వచ్చేసి మనకు పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, అలానే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఎక్కడ పోయినా మీకు అర్థమెటిక్లో అన్ని టాపిక్స్ కూడా రేషియోస్ అనేది ఉంటుంది. కాబట్టి రేషియోస్ అనేది చాలా బ్యాక్ బోన్ టాపిక్. దీంట్లో ముఖ్యంగా రేషియోస్లో కనుక కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కనుక మనం చూసినట్టయితే, సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ చూస్తే ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రేషియోస్లో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి అసలు రేషియో అనేదాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము. సో వాస్తవానికి రేషియో అంటే జనరల్గా చాలా మందికి తెలిసిందంటే ఇలా 2 dots పెడితే రేషియో అని చెప్తారు. వాస్తవానికి మ్యాథమెటిక్స్లో రేషియో సింబల్ ఏంటంటే 2 dots. కానీ రేషియోని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఏవైనా 2 రాశులను పోల్చి చెప్పడాన్నే నిష్పత్తి అంటారు. ఏవైనా 2 రాశులను పోల్చి చెప్పడాన్ని నిష్పత్తి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిష్పత్తిని దేంతో సూచిస్తారు అంటే 2 dots తోటి. అలానే మ్యాథమెటిక్స్లో మీరు ఇలా ఒక డాట్ పెట్టి ఇలా కామా పెడితే దీన్ని సెమీకోలన్ అంటాము. అలానే ఇలా 4 dots తీసుకుంటే దీన్ని అనుపాతము అంటాము. అనుపాతము. ఇలా 2 dots రాస్తే నిష్పత్తికి సింబల్ లాగా తీసుకుంటాము.
అలానే ఇలా సెమీకోలన్ రాస్తే మ్యాథమెటిక్స్లో రెండు రాసులని వేరియేషన్ చేయడం కోసం మనము ఈ సెమీకోలన్ ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ నిష్పత్తి ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ కామా బి అనే రెండు రాసుల యొక్క నిష్పత్తిని A:B సూచిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జాంపుల్గా ఎలా చెప్తామంటే ఒక ఏ అనే వ్యక్తి 100 కేజీల బరువు ఉన్నాడు, బి అనే వ్యక్తి 150 కేజీల బరువు ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క బరువుల నిష్పత్తి ఎలా ఉంది అంటే 100:150. దీన్ని మ్యాథమెటిక్స్లో సూక్ష్మీకరించినప్పుడు మనకి ఏమొస్తుందంటే 2:3 వస్తుంది. సరే, సింప్లిఫికేషన్ అది తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నిష్పత్తిని డెఫినేషన్ అది ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఏవేని రెండు రాసుల్ని పోల్చి చెప్పడాన్ని నిష్పత్తి అంటారు. వాస్తవానికి మరి నిష్పత్తిని ఇక్కడ రాసినటువంటి A:B అనే నిష్పత్తిని ఏమని రాసుకోవచ్చు అంటే A:B మనం A/B అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ గా నిష్పత్తి అనేది ఒక భిన్నానికి సమానము. అంటే భిన్నమన్నా నిష్పత్తి అన్న ఒకటే మీనింగ్. సో ఇక్కడ మరి నిష్పత్తి రకాలు ఎలా ఉంటాయి, అసలు నిష్పత్తిని ఎక్కడ ఉపయోగిస్తాము, దాని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాము. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసినట్టయితే నిష్పత్తిలోని రకాలు, అసలు నిష్పత్తి అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము దాని గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు A,B అనే రెండు రాసుల యొక్క లేదా A,B అనే రెండు సంఖ్యల యొక్క విలోమ నిష్పత్తి. సో ఇన్వర్స్ రేషియోని ఏమని రాస్తామంటే B:A. A,B అనే రెండు రాసుల యొక్క విలోమ నిష్పత్తిని B:A. ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటే ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలి, ఇక్కడ స్మాల్ లెటర్స్ తీసుకుంటే స్మాల్ లెటర్స్ తీసుకోవాలి. సో వాస్తవానికి మనము ఇక్కడ A:B యొక్క విలోమ నిష్పత్తిని ఏమని రాస్తామంటే B:A. అలా అని ఇచ్చిన నిష్పత్తిని తిరిగేసి రాస్తే అది విలోమ నిష్పత్తి కాదు. సో విలోమ నిష్పత్తి యొక్క ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ A:B అనే నిష్పత్తిలో ఏని ఏమంటామంటే పూర్వపదము అంటాము. ఏనేమంటాము? పూర్వపదము. బిని ఏమంటామంటే పరపదము. యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్. అంటే ఇక్కడ డెఫినేషన్ చెప్పేటప్పుడు విలోమ నిష్పత్తి యొక్క డెఫినేషన్ ఏమని చెప్తామంటే A,B అనే రెండు రాసుల యొక్క విలోమ నిష్పత్తిని B:A అని చెప్తున్నాము. బట్ దీన్ని థియరిటికల్ గా డెఫినేషన్ ఏమని చెప్తామంటే పూర్వపదాన్ని పరపదంగాను పరపదాన్ని పూర్వపదంగాను రాసినటువంటి నిష్పత్తినే A:B యొక్క విలోమ నిష్పత్తి అంటాము. అంటే ఒక నిష్పత్తి యొక్క పూర్వపదాన్ని పరపదంగా పరపదాన్ని పూర్వపదంగా మార్చితే ఏర్పడేదాన్నే విలోమ నిష్పత్తి అంటాము. మరి నిష్పత్తికి ప్రమాణాలు ఉంటాయా అంటే వాస్తవానికి నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు అని చాలా మంది చెప్తుంటారు. కానీ వాస్తవానికి నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు అంటే ఉంటాయి. ఎందుకు అంటే ఇచ్చినటువంటి రాసులు అవి నెంబర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇచ్చిన రెండు రాసులు ఒకే ప్రమాణంలో ఉండాలి. అంటే గ్రామ్స్లలో ఉంటే గ్రామ్స్లను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి 100 కేజీల బరువు ఉన్నాడు, బి అనే వ్యక్తి కూడా 150 కేజీల బరువు. కేజీలు లేదా గ్రామ్స్ లేదా లీటర్లు లేదా నిమిషాలు సెకండ్లు అలా రెండు ఒకే ప్రమాణంలో ఉంటే అటువంటి దానిని ఏమంటే మనం నిష్పత్తికి ప్రమాణాలని చెప్పకూడదు. ప్రమాణాలు ఉంటాయి కానీ ఒక నిష్పత్తికి ఒకే ప్రమాణాలు ఉండాలి. తర్వాత A:B యొక్క వర్గ నిష్పత్తి. A:B యొక్క వర్గ నిష్పత్తి ఏమని రాస్తామంటే A²:B². A:B యొక్క వర్గ నిష్పత్తికి సూత్రం ఏంటి అంటే A²:B². మరి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము 2:3కి వర్గ నిష్పత్తి 2:3 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అంటే 2²:3². సో 2² అంటే 4, 3² అంటే 9. సో 4:9. అలా నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక చూసినట్టయితే నెక్స్ట్ వన్ చూడండి. A:B యొక్క వర్గమూల నిష్పత్తి. A:B యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అంటే √A:√B. అలానే A:B యొక్క ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే 2:3 అని కాకుండా పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ ఒక నెంబర్ తీసుకుందాం. ఇక్కడ మనము ఒక నెంబర్ వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ 4:16 యొక్క
వర్గమూల నిష్పత్తి అన్నప్పుడు ఏం తీసుకోవాలంటే √4:√16. మరి √4ని ఏమని రాసుకుంటామంటే 2 అని రాస్తాము, √16 ఏమని రాస్తామంటే 4 అని రాస్తాము. సో √4:√16 అంటే 4:16 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అంటే 2:4 అని చెప్తాము. అలానే ఘన నిష్పత్తి A:B యొక్క ఘన నిష్పత్తిని ఏమని రాస్తామంటే A⁵B⁵. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 3:4 యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత అంటే 3³ మరి 3³ ఏమని రాసుకోవచ్చు, 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 27 వస్తుంది, 4ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 64 వస్తుంది. కాబట్టి 3:4 యొక్క ఘన నిష్పత్తి ఎంత అంటే 27:64. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు A:B యొక్క ఘనమూల నిష్పత్తి క్యూబ్ రూట్ రేషియో అంటాం. సో ఘనమూల నిష్పత్తి ఎంత అంటే √A:⁵B. ఇలా నిష్పత్తిలోని రకాలు అంటే విలోమ నిష్పత్తి, వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి స్పెసిఫిక్గా మనకు ఉన్నటువంటి టైప్స్. ఇవి కాకుండా ఇంకా నిష్పత్తుల యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూషన్గా నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు దీనికంటే ముందు మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ వన్ నిష్పత్తి. సో నిష్పత్తుల రకాల గురించి నేర్చుకున్నాం. మరి వాస్తవానికి నిష్పత్తికి బేసిక్ కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 2:3 అనే నిష్పత్తి నేను ఏమని రాస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ 10:15 అని రాస్తున్నా. 2:3ని 10:15 రాస్తున్నా. ఎందుకు ఇలా రాసుకోవచ్చు అంటే ఒక నిష్పత్తి యొక్క విలువను ఏదైనా ఒక స్థిర సంఖ్యచే గుణించినప్పుడు కానీ భాగించినప్పుడు కానీ దాని విలువ మారదు. మరి ఇక్కడ ఏం చేశాను నేను 2:3 నిష్పత్తిని ఒక స్పెసిఫిక్ నెంబరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 5 ఒక 5 అనే ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేశాను. సో 2 5s 10, 3 5s 15 అంటే ఇండైరెక్ట్ ఇప్పుడు ఏమని చెప్పవచ్చు 2:3 నిష్పత్తి అన్నా 10:15 నిష్పత్తి అన్నా ఒకటే మీనింగు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ 10:15 అనే దాన్ని నేను ఏమని రాస్తున్నానంటే 2:3 అని రాస్తున్నా. 10:15 అనే నిష్పత్తిని 2:3 అని రాస్తున్నాం. ఎలా రాశాను, ఒక నిష్పత్తి యొక్క విలువను ఏదైనా ఒక స్థిర సంఖ్యచే భాగించవచ్చును. ఇక్కడ ఏం చేశాను 2 టేబుల్ తోని భాగిస్తలేదు, 5 టేబుల్ తోటి ఇక్కడ మనం డివైడ్ చేస్తున్నాము. 5 టేబుల్ తోని ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నాను. 5 టేబుల్ తోని డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 టేబుల్ తోని డివైడ్ చేస్తున్నాను. 5 2s 5 3s సో 2:3 వచ్చింది. అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా అనే దాన్ని పక్కన పెట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నిష్పత్తి యొక్క విలువను ఏదైనా ఒక స్థిర సంఖ్యచే గుణించినప్పుడు కానీ భాగించినప్పుడు కానీ ఆ నిష్పత్తి విలువ మారదు. ఇది స్పెసిఫిక్ పాయింట్. తర్వాత మనము కంటిన్యూషన్గా చూసినట్టయితే A, B, C, Dలు అనే 4 సంఖ్యలు అనుపాతములో ఉంటే వాటి మధ్య సంబంధం రిలేషన్ బిట్వీన్ ABCD if ABCD are in proportionate. ఒకవేళ A, B, C, D అనే 4 సంఖ్యలు కనుక అనుపాతములో ఉంటే వాటి మధ్య సంబంధానికి సూత్రం ఏంది అన్నప్పుడు ఏమని రాసుకోవచ్చు అంటే AD is equal to BC. దీన్నే మనం ఏమంటాం మ్యాథమెటిక్స్ అంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యము లబ్ధము. దీన్ని ఇంగ్లీష్లో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీడియన్స్ అంటాము. తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి A:B, C:D అనే 2 రాసులు A:B, C:D అనే 2 రాసులు బహుళ నిష్పత్తి అనే 2 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో A:B, C:D అనే 2 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తికి సూత్రం ఏంది అంటే AC:BD. మరి AC:BD అని ఎలా డిఫైన్ చేసాము అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 2 నిష్పత్తులు ఇచ్చి వాటి యొక్క బహుళ నిష్పత్తి కనుక్కోమన్నప్పుడు మనం ఏమని రాస్తామంటే 2 రాసుల యొక్క అంటే ఇవ్వబడినటువంటి నిష్పత్తుల్లో
పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధము. పూర్వపదాల లబ్ధము ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్ ఈస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్. పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధము అంటే ఏసీ ఈస్టు బీడి. ఇలా నిష్పత్తులు ఉన్నట్టు బేసిక్ కాన్సెప్ట్స్. ఫస్ట్ అసలు నిష్పత్తి అంటే ఏంది, తర్వాత దాని యొక్క నిష్పత్తిని ఎలా డిఫైన్ చేస్తాము, నిష్పత్తికి ప్రమాణాలు ఉంటాయా ఉండవా, తర్వాత నిష్పత్తుల రకాలు, ఇలాంటి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నిష్పత్తులు అనే చాప్టర్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకు టోటల్ అర్థమెటిక్ బ్యాక్ బోన్ అనే టాపిక్ వచ్చేసి రేషియోస్. దీంట్లో అసలు కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి కలెక్టర్ ఎగ్జామ్ వరకు అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఈ టాపిక్ అనేది 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ 9th క్లాస్ వరకు సిలబస్ దృష్టిలో పెట్టుకొని మనం తీసుకున్నాము. ఈ సిలబస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ను మామూలుగా చిన్న స్మాల్ ఎగ్జామ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి మీరు కలెక్టర్ ఎగ్జామ్ వరకు ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా వస్తాయి అటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం చెప్పుకుంటూ తర్వాత ముందు కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ పైన ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. సో దీంట్లో రేషియోస్ అనే టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి A:B is equal to 8:15, B:C is equal to 5:8 మరియు C:D is equal to 4:5. అయితే A:D ఎంత? ఇక్కడ సింపుల్ గా A:B నిష్పత్తి ఇచ్చారు, B:C నిష్పత్తి ఇచ్చారు, C:D నిష్పత్తి ఇచ్చారు. అయితే A:D కనుక్కోమన్నారు. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఆర్డర్ రాసుకోవాలి. ఫస్ట్ A:B is equal to 8:15, తర్వాత B:C is equal to 5:8, థర్డ్ వన్ వచ్చేసి C:D is equal to 4:5. ఇలా ఫస్ట్ ఇచ్చిన రేషియోస్ని ఒక ఆర్డర్ రాసుకొని మనం ఏం ఫైండ్ చేయాలి, AD ఫైండ్ చేయాలి. ఏం ఫైండ్ చేయాలి, AD. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ రావాలంటే ఫస్ట్ ఈ 3 మల్టిప్లై చేసుకుంటే ఏ వస్తుంది అంటే ABC అంటే ఇండైరెక్ట్గా ఈ కంటిన్యూషన్ ఉండాలి. ఎప్పుడు కూడా ఈ బ్రేక్ అనేది కాకుండా కంటిన్యూషన్ ఉండాలి. ABBCCD ఎప్పుడైతే ఈ కంటిన్యూటీ ఉంటుందో అప్పుడు మాత్రమే ఫస్ట్ మనం రాసే విలువ A అన్నట్టు, తర్వాత విలువ B అన్నట్టు, తర్వాత విలువ C, తర్వాత విలువ D. కానీ ఇక్కడ అడిగింది ఏంది మన క్వశ్చన్లో, మనకు అడిగింది ఇక్కడ ఓన్లీ AD మాత్రమే అడిగింది కాబట్టి ఇక్కడ ADనే తీసుకుంటున్నాను నేను, వేరే అన్ని కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ A:, తర్వాత ఏం కావాలి D, A:D ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే A:D అంటాడో ఫస్ట్ 3 మల్టిప్లై చేస్తే A వచ్చినట్టు, లాస్ట్ 3 మల్టిప్లై చేస్తే D వచ్చినట్టు. ఒకవేళ ABCD అంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ A:D కాకుండా A:,B:,C:,D అడిగితే ఫస్ట్ చేస్తే A వస్తుంది, తర్వాత ఈ 3 తీసుకుంటాం మనం, ఈ 3 తీసుకుంటే B వస్తుంది, తర్వాత ఈ 3 తీసుకుంటే C వస్తుంది, తర్వాత ఈ 3 తీసుకుంటే D వస్తుంది. అది కూడా నెక్స్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ AD అన్నాడు కాబట్టి ఫస్ట్ 3 ఈ 3 మల్టిప్లై చేసుకోవాలి. 8 × 5 × 4 is 2. లాస్ట్ 3 మల్టిప్లై చేయాలి. 15 × 8 × 5. ఇప్పుడు మనము సింప్లిఫికేషన్లో ఈ 2 రేషియోలు ఏమైనా కట్ అవుతుంటే కట్ చేసుకోవాలి. ఏ టేబుల్ కట్ అవుతుంది, ఇక 5 టేబుల్ కట్ అవుతుంది. 5 1s 5 1s. నెక్స్ట్ 8 కి 8 కట్ అవుతుంది. 8 1s 8 1s. ఇంకా నెక్స్ట్ ఇంకేం కట్ కావు. ఇక్కడ ఏం మిగిలింది, 4 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది, 15. సో 4:15. సో ఇప్పుడు A:D ఆన్సర్ ఎంత అంటే 4:15. మరి ఇచ్చిన ఆప్షన్లో 4:15 ఎక్కడుంది, ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా నార్మల్గా మీరు ఒక 6th క్లాస్ ఛానల్లో చూసినప్పుడు ఈ ప్రాబ్లం అనేది 6th క్లాస్ బుక్లో ఉంటుంది. ఈ ప్రాబ్లం చేయడానికి కనీసం మనము ఒక 5 minutes టైం తీసుకుంటుంది. బట్ ఇక్కడ నేను చెప్పినటువంటి షార్ట్ కట్లో మీరు ఎటువంటి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మ్యాథ్స్ చేయొచ్చు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఫస్ట్ ABCD క్వశ్చన్లో ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే ఈ కంటిన్యూటీ ఉండాలి. ఈ కంటిన్యూటీ లేకపోతే మళ్ళీ షార్ట్ కట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఏముండాలి కంటిన్యూటీ, ఇగో ABCD ఇలా ABCD అలా కంటిన్యూటీ లింకప్ ఉన్నప్పుడే ఈ షార్ట్ కట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ కంటిన్యూటీ ఇవ్వకపోతే ఎలా చేయాలి సార్, అవన్నీ ముందు మనకు వస్తుంటాయి. ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మనం కాంట్రవర్సీ కాకుండా క్లారిటీగా తీసుకుంటాం. ముందు క్వశ్చన్స్ లోపలికి వెళ్తుంటే ఎటువంటి క్వశ్చన్ ట్విస్టింగ్ క్వశ్చన్ ఇచ్చినా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ మనకి ఇక్కడ
A:B:C is equal to 2:3:4. అయితే A/B B/C/C/A విలువ ఎంత? ఇది క్వశ్చన్. సో ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్ చాలా చేంజ్ అయిపోయింది. బట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే A:B:C విలువ అంటే A విలువ 2 అని, B విలువ 3 అని, C విలువ 4 అని క్లియర్గా మెన్షన్ చేసిండు. ఇగో A విలువ 2, B విలువ 3, C విలువ 4. రైట్. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి మనం? A/B ఈజ్ టు B/C ఈజ్ టు C/A. రైట్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ చేయాలంటే క్లియర్గా ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ క్లియర్గా కనిపిస్తుంది. ఈ వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయటమే. ఏ వాల్యూ ఎంత అంటే 2 బై బి వాల్యూ ఎంత అంటే 3 ఈజ్ టు బి వాల్యూ ఎంత అంటే 3 బై సి వాల్యూ ఎంత అంటే 4 ఈజ్ టు సి వాల్యూ ఎంత అంటే 4 బై ఏ వాల్యూ ఎంత అంటే 2. సింపుల్గా ఫస్ట్ ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు జనరల్ మ్యాథమెటిక్స్ ప్రకారం ఈ దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. మరి ఎలా చేస్తాము? మ్యాథమెటిక్స్లో ఇలా నిష్పత్తులు రెండు భిన్నాలు కానీ 3 భిన్నాల మధ్య నిష్పత్తి సింబల్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలంటే కాసాగు ఎల్సిఎం తీసుకోవాలి. ఈ 3కు 4కు 2కు కాసాగు ఎంత వస్తుంది? ఇక్కడ ఒక్కసారి మా కాసాగు ఏం తెలియదు సార్ అనుకుంటే మీరు సింపుల్ ఈజీ మెథడ్ నేను చెప్తాను చూడండి. 3 × 4 × 2. ఎందుకంటే ఇప్పుడు టాపిక్ మనం అర్థమెటిక్స్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ టాపిక్లోనే మనం కాసాగు గురించి మాట్లాడాలంటే మళ్ళీ ప్రాబ్లంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాసాగు అనేది లేకుండా మనం ఎలా చేస్తాము అంటే 3 × 4 × 2 ఇలా పక్కకు రాసి పెట్టుకోండి. ఆ వాల్యూ ఎంత వస్తుందని కూడా మనకు అనవసరం, పక్కకు రాసి పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది? ఫస్ట్ భిన్నములో హారములో ఏముంది? 3 ఉంది. ఆ 3కి 3 వదిలేసేయండి, రిమైనింగ్ వాటి తీసుకోండి. రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ? 4 × 2. 4 2 ఎంత? 8. 8 × 3 అంటే ఈ విలువను తీసుకొచ్చి ఇక్కడ లవాన్ని గురించాలి. 4 2 8, 8 × 2. సో డైరెక్ట్గా ఇట్లా రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు అంటే 2 × 8 అని రాసుకోండి ఒక స్టెప్. తర్వాత ఈజ్ 2 ఇక్కడికి రండి. ఇక్కడ 4 ఉంది, ఈ 4కి 4 వదిలేసేయండి, మిగిలిన 2 తీసుకోండి. 3 2. 3 2 ఎంత? 6. 6 × 3 లేదా 3 × 6 నెక్స్ట్ స్టెప్లో. తర్వాత నెక్స్ట్ అంటండి ఇక్కడ ఏముంది? 2 ఉంది, ఈ 2కు 2 వదిలేసేయండి, రిమైనింగ్ 2 మల్టిప్లై చేసుకోండి. ఎంత? 3 4 12. 12 తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి. అంటే 4 × 12. ఇది మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ స్టెప్ అర్థమైతే ప్రాబ్లం అయిపోయింది. ఏం లేదు, కాసాగు అనే దానికి మనం ఎక్కడ కూడా కాసాగు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళకుండా ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేస్తున్నాము. ఎలా సాల్వ్ చేస్తున్నాము చూడండి. ఇక్కడ 3 × 4 × 2 రాసుకొని ఫస్ట్ భిన్నములో హారములో ఉన్న విలువ 3, ఆ 3కి 3 వదిలేసి రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేస్తే 4 2 8. 8 × 2 అని రాసుకోండి, లేదా 2 × 8. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 4 వదిలేయండి, మిగతా 3 2 6 6 × 3. నెక్స్ట్ అలానే 2కు 2 వదిలేయండి, రిమైనింగ్ 3 4 12. 12 × 4 లేదా 4 × 12. ఇప్పుడు అన్నిట్లో ఏమైనా కట్ అయితే కట్ చేసుకోవచ్చు, అన్ని ఒకే టేబుల్లో కట్ అవుతే కట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి 4 టేబుల్ కట్ అవుతుందా? ఈ రెండిట్లో కట్ అవుతుంది కానీ ఇక్కడ కట్ కావట్లేదు. 3 టేబుల్ ఈ రెండిట్లో కట్ అవుతుంది కానీ ఇక్కడ కట్ కావట్లేదు. 2 టేబుల్ అయితే అన్నిట్లో కట్ అవుతుంది కాబట్టి 2 టేబుల్ 2 1s 2 3s 2 2s ఇంతే, ఇంకేం కట్ కావట్లేదు. ఇప్పుడు మిగిలినది 1 8s 8 ఈజ్ టు 3 3s 9 ఈజ్ టు 2 12s 24. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 8 ఈజ్ టు 9 ఈజ్ టు 24. మరి ఇచ్చిన ఆప్షన్లో 8 ఈజ్ టు 9 ఈజ్ టు 24 ఎక్కడ ఉంది? 8 ఈజ్ టు 9 ఈజ్ టు 24. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా ఫస్ట్ క్వశ్చన్ స్టార్టింగ్ మనము ఒక 1-2 డేస్ వరకు స్లోగా మీకు అర్థమయ్యే విధంగా వెళ్తాం. తర్వాత మీరు ఎప్పుడైతే స్పీడప్ అవుతున్నారో అప్పుడు కొంచెం సిలబస్ కూడా స్పీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్. A is to B is equal to 2 is to 3, B is to C is equal to 4 is to 5, C is to equal to 6 is to 7. అయితే A is to B is to C is to D ఎంత? క్వశ్చన్ మారిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఒక రకమైన మెథడ్లో ఉంది, సెకండ్ క్వశ్చన్ మరొక రకమైన మెథడ్లో ఉంది, థర్డ్ క్వశ్చన్ ఇంకా చేంజ్ అయిపోయింది. సో AB ఇచ్చిండు, BC ఇచ్చిండు, CD ఇచ్చిండు, A is to B is to C is to D ఎంత? ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ మీకు ఇంతకుముందు నేను ఫస్ట్ క్వశ్చన్లో
చెప్పాను. ఏం చెప్పాను? ఈ లింక్ అనేది ఉందా లేదా చూసుకోండి. ఇగో ఏబి బీసీ సిడి, ఏబిబిసిసిడి, ఈ లింక్ కంటిన్యూటీ చైన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఆర్డర్లో రాసుకోండి. A/B is equal to 2:3, 2:3. B/C is equal to ఎంత 4:5. నెక్స్ట్ C/D is equal to 6:7. నౌ మనకేం ఫైండ్ చేయాలి మనం? A/B C/D. ఈ కంటిన్యూషన్ సీక్వెన్స్ ఉన్నప్పుడే మనం ఇలా పాసిబుల్ అవుతుంది. A/B/C/D is equal to ఏం చేయాలో చూడండి ఒకసారి షార్ట్ కట్ లో. ఫస్ట్ 3 మల్టిప్లై చేస్తే ఏ వచ్చినట్టు అంటే 2 × 4 × 6 ఈజ్ 2. సెకండ్ బి కోసం చూడండి. మనం బి కోసం ఇక్కడ ఏం చేయాలంటే ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ పాయింట్ తీసుకుంటున్నా చూడండి. ఇక్కడ బి అనే దానికి ఏం చేయాలంటే ఇది బి రావాలన్నప్పుడు E3 తీసుకోవాలి. E3 అంటే ఏమొస్తుంది మనకు 3 × 4 × 6. నెక్స్ట్ తర్వాత సి రావాలంటే E3 తీసుకోవాలి, ఇలా రావాలి. సో 3 × 5 × 6. లాస్ట్ వన్ డి రావాలంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్ళాలి. డి అన్నప్పుడు లాస్ట్ 3 మల్టిప్లై చేస్తే డి వస్తుంది. అంటే 3 × 5 × 7.